నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వాట్సాప్ సేఫ్ కాదా? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఆ వాట్సాప్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది అసలు బయటకు ఎలా వస్తోంది? మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం కేసుల విషయంలో చూస్తున్నాం. వాట్సాప్ డేటాని బయటకు తీసి దాని ద్వారా కేసెస్ని డీల్ చేస్తున్నారు, వాటిని పరిష్కరిస్తున్నారు పోలీసులు. అసలు ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ అనేవి బయటకి ఎలా వస్తాయి? లీక్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు మన కాన్వర్జేషన్లు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి? దీనిపై వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎథికల్ హ్యాకర్ విశ్వనాథ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎస్, వాట్సాప్ ఇప్పుడు మన ఫోన్ అంటేనే మన ప్రైవేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది బయటికి అసలు ఎలా తెలుస్తున్నాయి? వాట్సాప్ గురించే ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తూ ఉంది, బయటకి వచ్చేస్తూ ఉన్నాయి కాన్వర్జేషన్స్ అనేవి. మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియాలో కనపడుతున్నాయి ఎవరెవరితో ఎవరు మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి. అసలు ఇవన్నీ బయటకి ఎలా వస్తాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్సాప్ అనేది ఒక ఏదైతే సంస్థ ఉందో వాట్సాప్ అనేది మనం పంపించే మెసేజెస్, మన సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఎవరు కూడా దాన్ని హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ, ఈవెన్ వాట్సాప్ ఆర్గనైజేషన్ కూడా చూడడానికి పాసిబిలిటీ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక క్రిప్టోగ్రఫీ అని ఒక ఆల్గరిథమ్స్ యూజ్ చేసి ఒక ఏదైతే మెసేజ్ పంపిస్తున్నామో అది ఎన్క్రిప్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళేసరికి అది డిక్రిప్ట్ అవుతుంది. సో అలా ఆల్గరిథం అనేది వీళ్ళు డిజైన్ చేశారు. సో అది సెక్యూర్గానే ఉంటుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాట్సాప్ వాళ్ళ దాని ప్రకారం సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయ్యే ఛాన్స్ అనేది లేదు, అండ్ వాళ్ళకి కూడా చూడడానికి పాసిబిలిటీ అనేది లేదు. కానీ ఇవి ఎలా వస్తున్నాయి మరి బయటకు? మనం చూసుకోవచ్చు కేస్ సాల్వింగ్లో వాట్సాప్ చాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది ఒక ప్రూఫ్ లాగా సబ్మిట్ చేయడానికి మనకి ఒక ఇది అయిపోయింది, డిజిటల్ ప్రూఫ్ అనుకోవచ్చు దాన్ని. సో ఈ డిజిటల్ ప్రూఫ్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ వాళ్ళు కేసు సాల్వ్ చేస్తున్నారు, చేసే టైమింగ్లో ఫస్ట్ ఇంట్రాగేషన్ టైమింగ్లో ఫోన్ తీసుకుంటారు ఫస్ట్ థింగ్, రైట్? అది అఫీషియల్గానే అక్కడి నుంచి వీళ్ళు వాట్సాప్ అనేది చూడొచ్చు, అఫీషియల్గా చూస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు అఫీషియల్గా చూసి వాట్సాప్ ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి మెసేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి కేసు సాల్వింగ్కి అది బాగా డిజిటల్ ప్రూఫ్ కింద యూజ్ అవుతుంది. ఇది ఒక వే, లైక్ అఫీషియల్గా వెళ్ళడం. ఇంకొకటి ఏంటి అంటే లీకేజ్ అంటున్నారు. ఇక్కడ లీకేజ్కి వచ్చేసరికి ఏంటి అంటే పాసిబిలిటీ అనేది లైక్ మొబైల్ హ్యాక్ అయితే పాసిబిలిటీ ఉంది అందులో నుంచి. ఇంకోటి అంటే మనకి వాట్సాప్ బ్యాకప్స్ వస్తూ ఉంటాయి, మనకి ఎవ్రీ డైలీ బ్యాకప్స్ వస్తూ ఉంటాయి, రైట్? మనకి గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అవుతూ ఉంది బ్యాకప్ అనేది. ఇక గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అయినప్పుడు ఆ ఎన్క్రిప్షన్ అనేది ఒక సర్వర్కి, వాట్సాప్ సర్వర్కి వెళ్తేనే అక్కడ ఎన్క్రిప్షన్ అనేది అవుతుంది. కానీ ఇది ఏమవుతుందంటే బ్యాకప్ అనేది గూగుల్ డ్రైవ్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా హ్యాకర్స్ తీసుకునే ఛాన్స్ అనేది పాసిబిలిటీ ఉంది. అలా మనకి చాయిస్ ఉందా గూగుల్ డ్రైవ్ సేవ్ అవ్వకుండా ఉండడానికి? మనం అది ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటున్నాం కాబట్టి గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ వెళ్తుంది. ఎందుకంటే ఫోన్ ఫార్మాట్ చేసినప్పుడు మళ్ళీ మనకి రిట్రీవ్ కావాలి కాబట్టి మనం డైలీ బ్యాకప్స్ ఆర్ వీక్లీ బ్యాకప్స్ పెట్టుకుంటున్నాము. అది పెట్టుకోకపోతే ఏంటంటే ఫార్మాట్ చేసినప్పుడు మళ్ళీ ప్రీవియస్ చాట్ అనేది రాదు, అంతే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గూగుల్ డ్రైవ్లోకి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో, ఒకవేళ గూగుల్కి యాక్సెస్ వచ్చింది ఒక హ్యాకర్కి అంటే హీ కెన్ సీ దట్ పర్టికులర్ డేటా అనమాట. మనకు ఆ డేటా ఫైల్స్ అనేవి ఉంటాయి కదా, దాన్ని డిక్రిప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతవరకు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళదు అనమాట. సో అదొక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ వల్నరబిలిటీస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలిగితే, వాట్సాప్లో వల్నరబిలిటీస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలిగితే అందులో నుంచి కూడా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి, పాసిబిలిటీస్. ఇది మనకి ఎలా తెలుస్తుంది సార్? ముందు లీక్ అయ్యే ఛాన్స్ ఉంది, మనం జాగ్రత్త పడాలి అనేది మనకు తెలుస్తుందా? ముందేం తెలియదు. ఒకటి ఏంటంటే లీకేజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది, అదొకటే ఆప్షన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక మొబైల్ హ్యాక్ అయ్యింది అంటే అది ఎప్పుడు హ్యాక్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే సమ్ అన్యూజువల్ బిహేవియర్ జరిగినప్పుడే మనకి గుర్తుపట్టగలుగుతాం, రైట్? సేమ్ ఇది కూడా అంతే. సో అన్యూజువల్ బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటుంది? సంథింగ్ లైక్ ఫోన్ హ్యాంగ్ అవ్వడము, లేదంటే ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవ్వడము. అంటే మనం మన దగ్గర నుంచి ఇంటెన్షన్ లేకుండా అదంతా అదే ఫోన్ అనేది బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం కొన్ని కనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునే టైమింగ్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్లే స్టోర్ కాకుండా వేరే వెబ్సైట్స్లో నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు చాలా వచ్చాయి, లైక్ వాట్సాప్ డిలీట్ అయిన మెసేజ్లు కూడా చూడొచ్చు కొన్ని అప్లికేషన్స్ ద్వారా అని చెప్పేసి. సో అవి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు నేను మీకు మెసేజ్ పెట్టాను, సడన్గా నేను డిలీట్ చేసేసాను, మీరు ఆ మెసేజ్ చూడాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి ఇలాంటి, అంటే డిలీట్ చేసిన వాట్సాప్ని రిట్రీవ్ చేయొచ్చు అనమాట, ఏం డిలీట్ అయ్యింది అని చూపించడానికి. సో కొన్ని అలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా వీళ్ళు మీ ఫోన్లో నుంచి డేటా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రస్టెడ్ ఫ్రమ్ నాట్ వాట్సాప్ కదా, థర్డ్ పార్టీ వెండర్. అందుకని ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి ఆన్లైన్లో. సో మనకి ఇప్పుడు ఒక మెసేజ్ పంపితే డిలీట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది మనకి, ఉంటుంది. సో ఎవరైతే మనం పంపుతామో అవతల వ్యక్తికి, వాళ్ళు చూడక ముందు దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్స్ ఏమొచ్చాయంటే చూడక ముందు డిలీట్ చేయొచ్చు, చూసిన తర్వాత ఆటోమేటిక్ డిలీషన్ కూడా ఉంది, సెల్ఫ్ డిస్ట్రక్షన్ కూడా ఉంది. కొత్తగా వాట్సాప్ లో ఇప్పుడు వచ్చిన ఇష్యూ అనేది ఉంది, నాట్ ఇష్యూ, అది ఒక ఫీచర్ లాగా తీసుకొచ్చారు ఏంటంటే ప్రైవసీ కోసం.
ఇలా లీకేజ్ అవుతున్నాయి కదా, సో దానికి ప్రైవసీగా ఇప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టగానే మీరు ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేయగానే బ్లూటిక్ మార్క్స్ రాగానే వెంటనే డిలీట్ అయిపోతుంది మెసేజ్ అనేది, విత్ ఇన్ సెకండ్స్లో మీరు చూడగానే డిలీట్ అవుతుంది. సో ఆ పాసిబిలిటీ అనేది ప్రైవసీ కోసం తీసుకొచ్చారు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు కేసెస్ లో ఈ వాట్సాప్ చాట్ నే ప్రధానంగా తీసుకుంటున్నారు పోలీసులు కూడా. అంటే ఈ క్రైమ్ వాళ్ళకి చాలా ఈజీ అవుతోంది ఈ వాట్సాప్ చాట్స్ అనేవి కూడా అంటారు. వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? ఇప్పుడు ఒక పర్సన్ డైరెక్ట్ గా వెళ్ళి ఇప్పుడున్న కొన్ని ఇష్యూస్, డ్రగ్స్ ఇష్యూ ఇవైతే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ ఇస్తున్నారు, వాళ్ళని అడిగి ఓపెన్ చేసి చూడడం ఇదంతా ఓకే. ఇప్పుడు అక్కడ కొంతమంది విక్టిమ్స్ ఉంటారు, ఆ పర్సన్ చనిపోతారు, వాళ్ళ ఫోన్ ఎక్కడో దొరుకుతుంది, అవి కూడా ఎలా ఓపెన్ చేయగలుగుతున్నారు? ఫోన్ అన్లాక్ చేయడం అనేది చాలా వేస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఫోన్ నా చేతికి వచ్చింది అంటే దాన్ని అన్లాక్ చేయొచ్చు. మీరు పాస్వర్డ్ పెట్టుకుని ఉండొచ్చు, ప్యాటర్న్ లాక్ పెట్టుకుని ఉండొచ్చు, ఇంకేదైనా పెట్టుకుని ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోన్ని అన్లాక్ చేయడానికి చాలా మటుకి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఫోన్ అన్లాక్ అయ్యింది అంటే వీ కెన్ సీ ద వాట్సాప్ ఆల్సో. వాట్సాప్కి కూడా ఒకవేళ లాక్ పెట్టుకొని ఉంటే 4 డిజిట్ పిన్ ఆర్ 6 డిజిట్ పిన్ ఉంటే దీన్ని బ్రూట్ ఫోర్స్ అనే అటాక్ ఒకటి ఉంటుంది. ఆ బ్రూట్ ఫోర్స్ అటాక్తో కూడా పిన్ని అన్లాక్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. వాట్సాప్ అన్లాక్ అయిందంటే వీ కెన్ సీ దట్ చాట్ మెసేజెస్, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే ఓకే. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నది వాట్సాప్ వెబ్. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే చాలా మంది ఫోన్లో యూజ్ చేస్తున్న వరకు బాగానే ఉంటుంది, ఓకే ఫోన్ సెక్యూర్గా, కానీ వీళ్ళు ఏంటంటే వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తున్నారు, మన సిస్టమ్స్లో యూజ్ చేస్తున్నారు స్కాన్ చేసి. సో అది లాగౌట్ చేయట్లేదు చాలా మంది. కొంతమంది లాగౌట్ చేయరు, అలాగే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అదే సిస్టమ్ నేను వాడితే నాకు ఆ చాట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి కదా, స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు కదా, ఆ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ బీటా వర్షన్లో ఏంటంటే వాట్సాప్ వాళ్ళు తీసుకొచ్చింది 4 డివైజెస్లో ఎట్ ఎ టైం ఆ వాట్సాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ బీటా వర్షన్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది. సో ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే చాలా మంది లాగిన్ చేసుకుంటారు, పక్కకు పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు. దాన్ని లాగౌట్ చేయకపోవడం వల్ల అదే కంప్యూటర్ వేరే వాళ్ళు యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళ చాట్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం ఎండ్ టు ఎండ్ కనపడుతుంది. ఎందుకంటే సేమ్ ఇక్కడ ఉన్నదే క్లోన్ అక్కడ కనిపిస్తుంది కదా, మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది అంతే. మొబైల్లో ఏదైతే కనిపిస్తుందో సిస్టమ్లో అదే కనిపిస్తుంది. సో వాట్సాప్ వెబ్ యూజ్ చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పని అయిపోయిన తర్వాత లాగౌట్ చేసుకోవడం బెటర్. అండ్ వాట్సాప్లోనే ఇంకొక కొత్త ఫీచర్ మనీ మనం చూసాము, అది ఎంతవరకు యూసేజ్ లో ఉంది? ఎవరైనా వాడుతున్నారా? అసలు దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాట్సాప్ మనీ అనేది ప్రజెంట్ కొత్తగా లాంచ్ అయిన ఫీచర్, సేమ్ లైక్ యూపీఐ లాగా. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ మటుకు అయితే యూజ్ చేయట్లేదు. సో మేబీ దాంట్లో అది బగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడితే తెలుస్తుంది. ఇన్ కేసు ఏమైనా బగ్ ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అనేది ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి కంప్లైంట్ ఏం రాలేదంటే ఇప్పటి వరకు ఎక్కువ కంప్లైంట్స్ అయితే రాలేదు. ఎందుకంటే ఎవరు ఎక్కువ యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్స్ చేస్తే తెలిసే ఛాన్స్ ఉండదు. మధ్యలో ట్రాన్సాక్షన్ ఆగిపోయింది లేదంటే ఇంకెక్కడైనా ప్రాబ్లం అయింది అంటే దే కెన్ కంప్లైంట్. సో ఇప్పటి వరకు అయితే ఎక్కువ మటుకు అవి రాలేదు మనకి. అది యూజ్ చేస్తే తెలుస్తుంది మనకి. సేమ్ లైక్ గూగుల్ పే, ఫోన్ పే ఇలా. సో మేజర్ గా ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్ ని వాడే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన ఫోన్లో చెక్ చేసుకోవడం ఒకటి ఫస్ట్ థింగ్. వాట్సాప్ వెబ్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత లాగౌట్ చేయడం అనేది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా సీక్రెట్ మెసేజెస్ ఏమైనా పంపించుకుంటున్నారు, లేకపోతే థర్డ్ పార్టీ చూడకూడదు, ఇన్ కేస్ ఫోన్ వాళ్ళ చేతికి వెళ్ళినా చూడకూడదు, ఇలాంటివి ఏమన్నా అనుకుంటే కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెల్ఫ్ డిస్ట్రక్షన్లో ఒక పర్సన్ సెండర్కి పంపించిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అవుతుంది. అదొక ఆప్షన్ ఉంది. లేదు మీరు గ్రూప్లో ఒక మెసేజ్ పెడుతున్నారు, మెసేజ్ పెట్టినప్పుడు అందులో డిసపియరింగ్ మెసేజెస్ అనే ఒక ఆప్షన్ ఉంది గ్రూప్లో. ఏంటంటే అది 5 minutes ఆర్ 10 minutes ఆర్ 1 day వరకు మెసేజ్ ఉంటుంది, ఆటోమేటిక్ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి ఇలాంటివి కొంచెం యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది మనకి ఎలా తెలుస్తుందండి? మనం ఎలా అప్లై చేయాలి దీనికి? సెట్టింగ్స్ లో ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది, మొత్తం అంతా వాట్సాప్ సెట్టింగ్స్ లోనే ఉన్నాయి. సెల్ఫ్ డిస్ట్రాక్షన్ వీటికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఒక యూజర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాట్సాప్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. అంతే మెయిన్ థింగ్, ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. సో వాట్సాప్ ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మన కాన్వర్సేషన్ బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, బట్ ఆ ఉన్న కొద్ది ఛాన్స్ కూడా మన చేతుల్లోనే ఉంది. డిస్ట్రాక్షన్ అనేది మనం ఒకసారి ఆ సెట్టింగ్స్ లో అప్లై చేసుకుంటే కనుక నార్మల్ గానే మన ఫోన్ మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. నమస్తే.